దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక. ఈరోజు దేవుడు అందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియకు యెహోవా వాక్కు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితం నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుడు చెప్తున్న మాట ఇది. యెహోవా సెలవిచ్చున్న వాక్కు ఇది. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని ఈరోజు మనకు దేవుడు తెలియపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ధైర్యం తెచ్చుకోనండి. ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే ధైర్యం. పిరికితనం వలన మనం ఏమీ సాధించలేము, ఏమీ పొందుకోలేము. భయం. అందుకే అంటాడు, మీరు భయపడకండి, ధైర్యం తెచ్చుకొని ముందు పని జరిగించండి. మీరు ఏ పని చేయాలనుకుంటున్నా కానీ అది లాభం కలుగుతుందా నష్టం కలుగుతుందా అనేది ప్రక్కన పెడితే దేవుడు దాదాపుగా అన్ని సందర్భాల్లో లాభాన్నే చేకూర్చడం ప్రయత్నం చేస్తారు. కానీ మీకు కావాల్సిన ధైర్యం కావాలి. ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. నిజంగా ఈ లోకంలో ఎవ్వరు కూడా చెప్పలేని ఒక గొప్ప మాట, అద్భుతమైన మాట దేవుడిని తీరు చెబుతూ ఉన్నాడు. ఆమేన్. ఎవరిని చెప్తారండి ఇంత గొప్ప మాట? ధైర్యంగా ఉండి అంటారు, పని జరిగిస్తానంటారు. ఏమంటాడు? ఇంకా నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. మన పనిలో మనం ఫెయిల్ అయిపోవాలి, విఫలమైపోవాలి, మనం చెడిపోతే చూసి నవ్వుకోవాలి అనుకునేవారు ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. అందుకే అంటున్నాను, నేను ఈ లోకంలో ఎవ్వరు కూడా చెప్పలేని గొప్ప మాట, అద్భుతమైన వండర్ఫుల్ వర్డ్ దేవుడినితో ఈరోజు చెబుతా ఉన్నాడు. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా చెబుతారేమో అంత గొప్ప మాట? ఏంటది? ధైర్యం తెచ్చుకొని పని జరిగి నేను మీకు తోడుగా ఉన్నాను. పని చేసుకోపో, నువ్వు చూసుకోపో, నీ వల్ల అయితే చేయిపోయి కానీ అని అని చెప్పి బుధం తట్టి పో అని ప్రోత్సాహం ఇస్తారు కావచ్చు. కానీ తోడుగా ఉండగలుగుతారండి మన పనులలో? నీ బిజినెస్లో నీకు తోడుగా ఉంటారా? నీకు సలహాలు ఇస్తారు, ఇలా చేయమని చెప్పేసి. నీ జాబ్లో తోడుగా ఉంటారా? నీకు సలహాలు ఇస్తారు. నువ్వు రాసే ఎగ్జామ్లో ఎవరైనా తోడుగా ఉంటారా? నిజంగా కానీ దేవుడు తోడుగా ఉంటాడండి. నువ్వు చేసే ఇంటర్వ్యూలో ఎవరైనా తోడుకుంటారా? దేవుడు తోడుగా ఉంటాడు. వండర్ఫుల్. నిజంగా అందుకే అంటున్నాను, నేను ఎవరు చెప్పిన గొప్ప మాట దేవుడు నీకు చెబుతా ఉన్నాడు అంటున్నాను. అవునా కదా? ఎస్, మనందరి జీవితాల్లో ఇది మనం అనుభవించాలి కూడా. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యం తెచ్చుకొని పని జరిగించు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు అది ఏ పనైనా కూడా అండి ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వగలుగుతాం. దేవుడు చెప్పాడు, నీ ఒంటరి వాడిని ఈ పనిలో అని అనుకో. నా దేవుడు చెప్పాడు, నేను ఒంటరి వాడిని కాదు, నేను ధైర్యంగా ఉంటే చాలు, నా దేవుడు నా తోడుగా ఉంటాడు. అంతే. నీ పిరికితనం వలన భయపడతావు. పిరికితనం నాకు ఎందుకు వస్తుందంటే నేను ఒక్కడినే కదా, ఒంటరి దాన్నే కదా, నేను ఏం చేయగలుగుతాను, నా వల్ల కాదు. నీ ఎందుకు ఆ మాట, నీకు ఆ మాట తెప్పించేది ఎవరు, అట్లా గుర్తు చేయించేది ఎవరంటే సైతాన్ గాడు. వాడు ఎప్పుడు ఇదే పలుకుతూ ఉంటాడు. నువ్వు ఒంటరి వాడవు, నువ్వు ఏం చేయగలుగుతావు, ఇంత పెద్ద సమస్య ఎలా తీర్చగలుగుతావు, ఇన్ని అప్పులు ఎలా తీర్చగలుగుతావు, ఇంత పెద్ద రోగం ఎలా పోతుంది, నీకున్నటువంటి బాధల నుంచి నువ్వు ఏ విధంగా విడుదల పొందుకోగలుగుతావు, నీ సమస్యలు, నీ రోగాలు, నీ అప్పులు, నీ ఇబ్బందులు ఇవన్నీ నీ వల్ల కావు అని చెప్పేసి సాతాను చెప్తూ ఉంటాడు మనసులో ఎప్పుడు రోజు. కానీ దేవుడు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకొని పని జరిగి. ఏ పని చేస్తున్నావు? గో అహెడ్, పని చేయి, నేను తోడుగా ఉంటాను. దేవుని చిత్తం అయితే అది నీకు కావాలనుకుంటే దేవుడు నీకు దయచేస్తాడు, అది నీకు వద్దనుకుంటే దేవుడు తప్పిస్తాడు. అంతేకాని ఏ పని అయినా ధైర్యంగా ఉండాలండి. ధైర్యంగా ఉండాలి. బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు ధైర్యంగా ఉండాలి. కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ధైర్యంగా ఉండాలి. ధైర్యం లేకుండా భయం మనం తోలటం వలన మనము గమ్యానికి సురక్షితంగా చేరుకోలేము. ధైర్యంగా ఏ పని చేసినా, వంట చేసినా కూడా ధైర్యంగా చేయాలి. జాబ్ చేసినా, చదువుకుంటున్నా ధైర్యం. పిరికితనం గల ఆత్మ మీలో ఉండకూడదు. భయపడే ఆత్మ ఉండకూడదు. ఈరోజు దేవుడు చెప్తాడు, ఈ లోకంలో ఎవరు చెప్పలేరు ఈ మాట, ఎంత గొప్ప మాట. ధైర్యంగా ఉండని చెప్పగలుగుతారు, చేసుకోండి అని చెప్తారు. కానీ తోడుకుంటారు ఎవరన్నా? ఎవరు ఉండలేరండి. అందుకే దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, ధైర్యం తెచ్చుకొని నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పని జరిగించు, నేను తోడుగా ఉంటాను. నేను చూసుకుంటాను. ఇక ఇంతకాలం నేను తోడులేవని అనుకుంటావా? ఇప్పుడు చెప్తున్నాను, నమ్ము ఈ మాట. నేను తోడుగా ఉన్నాను. ఇక నీ పనిలో నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అయ్యగలుగుతావు. నీవు
విజయాన్ని పొందగలుగుతావు, ఈ గొప్ప వాగ్దానాన్ని సొంతం చేసుకోగలుగుతావు. మరి నమ్ముతున్నావా? ఈ వాగ్దానం నమ్మినట్లయితే అంతప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయకుండా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాగణుల పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు సోదరు, గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చున్నారు. ఈ లోకంలో ఎవరు కూడా మాకు చెప్పలేని గొప్ప అద్భుతమైన మాట మాకు తెలియపరుస్తున్నారు ప్రభా. ధైర్యం తెచ్చుకుని పని జరిగించి నేను మీకు తోడుగా ఉన్నాను. మేము ధైర్యంగా పని ప్రారంభించినప్పుడు మీరు మాకు తోడు ఉండే దేవుడు ప్రభా. మేము అధైర్యంతో పిరికితనంతో ఒక అడుగు ముందుకు వేయలేకపోతే మీరు కూడా మాకు ఏం చేయలేరు అని వాగ్దానం తెలియపరిచారు తండ్రి. మేము ధైర్యంగా ముందుకు సాగి గొప్ప కృప దయచేయండి, అంటే బలముతో నింపు సహాయం దయచేయండి. గొప్ప వాగ్దానము మేము సొంతం చేసుకొని దీవెనాశీర్వాదం మేము పొందుకుంటూ సహాయం దయచేయమని యేసు శ్రేష్టమైన అడివేడుకుని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమేన్.